బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూసిన భద్రాచలంలో గోదావరి నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జ్ వద్ద గోదావరి నీటి మట్టం 55.40 అడుగులుగా చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన అధికారులు యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏటపాక పోలీస్ స్టేషన్లో పాటు సిఆర్పీఎఫ్ కార్యాలయం కూడా వరద నీటిలో చిక్కుకుంది. చెర్ల తుమ్ముకూడ మండలాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటన్లో బ్రేకింగ్ చూసిన భద్రాచలంలో గోదావరి నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జ్ వద్ద గోదావరి నీటి మట్టం 55.40 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏటపాక పోలీస్ స్టేషన్తో పాటు సిఆర్ఎఫ్ కార్యాలయం కూడా వరద నీటిలో చిక్కుకుంది. చెర్ల తుమ్ముకూడ మండలాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిటన్లో బ్రేకింగ్ చూసిన భద్రాచలంలో గోదావరి నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జ్ వద్ద గోదావరి నీటి మట్టం 55.40 అడుగులుగా చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏటపాక పోలీస్ స్టేషన్లో పాటు సిఆర్ఎఫ్ఎస్ కార్యాలయం కూడా వరద నీటిలో చిక్కుకుంది. చెర్ల తుమ్ముకూడ మండలాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.